మీరు ప్రాజెక్టు మార్చేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్స్కి హైట్ తగ్గించి మరి భావి తరాలకు కూడా ఆ కింది నుంచి పైకి నీళ్లు పంపు చేసే విధంగా మీరు డిజైన్ చేశారు. అదేవిధంగా ఆయకట్టు విషయంలో పదే పదే మేము చెప్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మళ్ళీ అంటున్నాం, మీరు చెప్పే 1 కోటి ఎకరాల లెక్కలు కాకి లెక్కలు, ఇది వాస్తవం కాదు, ఇది బోగస్ ఫిగర్స్, ఇది ఫాల్స్ ఫిగర్స్ అని మనం చేస్తున్నాం. మేము మొన్న కూడా అంకెల ద్వారా మరి మీరు చెప్పే ఫిగర్స్ ఏ విధంగా తప్పు మేము లైవ్ టీవీలో జిల్లాల వారీగా ప్రాజెక్టుల వారీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నిన్న మీరు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ 40 లక్షల ఎకరాలు ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్టులో ఉంటున్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉందని మనం చేస్తాం. మీరు ఇచ్చే లెక్కల ప్రకారమే సెంట్రల్ వాటర్ కమిషన్ మీకు 160 టీఎంసీ లిఫ్ట్ చేసుకోమని పర్మిషన్స్ ఇస్తే మీరు లేదు మేము 240 టీఎంసీలు లిఫ్ట్ చేసుకున్నాం అంటున్నారు. అది మేము యాక్సెప్ట్ చేస్తాం, మేము సహకరిస్తాం. మీరు ఎంత నీళ్ళు లిఫ్ట్ చేయగలిగితే అంత మేము అందరం ఎమ్మడి ఉంటాం. కానీ 240 టీఎంసీలో 40 టీఎంసీలు సీపేజ్ అండ్ ఎవాపరేషన్లో పోయిన తర్వాత మీరు చెప్పిన లెక్కల ప్రకారమే 30 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి నీటి కేటాయింపు తర్వాత 10 టీఎంసీలు ఎన్ రూట్ విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ కేటాయింపు తర్వాత 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ యూజ్ కేటాయించిన తర్వాత మిగిలేది 144 టీఎంసీ. ఏ లెక్కన చూసినా ప్రపంచంలో ఎవరిని అడిగినా నేను మొన్న ప్రజెంటేషన్ చెప్పాను, ఐక్యరాజ్య సమితి ఒక డాక్యుమెంట్ ఇచ్చేది, దాని పేరు SIU 32. దాని ప్రకారమే ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు 1 టీఎంసీకి ఎన్ని ఎకరాలు పారుతాయని చెప్పి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. వరి కానీ వెట్ క్రాప్స్ కానీ 12,000 ఎకరాలు, ఐడి అయితే మరి 8,000 ఎకరాలు, సగటున యావరేజ్న 10,000 ఎకరాలు 1 టీఎంసీకి. అంటే మీకు మిగిలే 144 టీఎంసీలో 14.5 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటే మీరు పదే ఆ ఫిగర్ని ఇన్ఫ్లేట్ చేసి చెప్పి ఒకసారి 26 లక్షలని మీరే అన్నారు, శాసనసభలో ముఖ్యమంత్రి గారు అన్నారు. ముందు 16 లక్షలు అన్నారు, 26 లక్షలు అన్నారు, తర్వాత మళ్ళీ ఇంకో ఫిగర్ అన్నారు. మరి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో 36 లక్షలు ఒక చోట, 40 లక్షలు ఒక చోట వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి మీరు చెప్పే ఆయకట్టు ఫిగర్స్ పూర్తిగా ఇది బోగస్ ఫిగర్స్ అని మనం చేస్తాను. కాకుంటే ఇది బోగస్ కాకుంటే మీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 83,000 కోట్ల రూపాయల ప్రజాధనం 83,000 కోట్ల రూపాయలు ప్రజాధనం మీరు దుర్వినియోగం చేస్తూ ప్రాజెక్ట్ కడుతుంటే ఏ విధంగా కట్టబోతున్నారు? ఇది ప్రజల డబ్బు, ఇది మీ సొంత ఆస్తులు కావు. మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. ఏ విధంగా ప్రాజెక్ట్ కట్టబోతున్నారు, ఎక్కడ ఆయకట్టు, ఏ ఊరిలో, ఏ మండలంలో, ఏ సర్వే నెంబర్ అంటే ఇప్పటి వరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఎవరికి అందుబాటులో లేదు. స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో ఖర్చు పెడుతూ మరి దానికి ఏ డీటెయిల్ ప్రాజెక్ట్ లేకుండా, ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ముందుకు పోవడం బహుశా ఇదే ప్రథమం. ఎందుకు ఇది రహస్యంగా ఉంచారు? అందులో సీక్రెట్ ఏంటి, అందులో రహస్యం ఏంటి అంటే సమాధానం చెప్పరు. అదేవిధంగా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం, మీరు ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. 152 మీటర్లో ప్రాజెక్టు కట్టాలంటే మహారాష్ట్ర గవర్నమెంట్ సరెండర్ అయిపోయి భావి తరాల తెలంగాణ భవిష్యత్తు తాకట్టు పెట్టి 140 సంతకం పెట్టొచ్చి అదేదో గొప్పగా సంబరాలు చేసుకోవడం ఏందండి ఇది? 148 మీటర్లో మహారాష్ట్రలో 1 ఎకరం ముంపు లేదు. మహారాష్ట్ర దాటొచ్చిన నీళ్ళు ఇవి, దానికి సంతకం పెట్టడానికి ఆయనకు అబ్జెక్షన్ ఏముంటుంది? ఆయన నీళ్ళు తీసుకుంటారా? వాళ్ళ భూమి మునిగిందా? వాళ్ళు ఖర్చు పెడుతున్నారా? మరి దీనికోసం చారిత్రాత్మక ఒప్పందం, మహా ఒప్పందం, సంబరాలు,
ఊరేగింపులు. మరి ఈ విషయాన్ని మేము పాయింట్అవుట్ చేస్తే మీరు అడ్డగోలుగా మాట్లాడడం తగదని మనం చేస్తున్నారు. మరి భాష విషయంలో కూడా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇది మీరేదో మీ మీద ఆరోపణలు చేసినా, మీ మీద ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వహించినా మీరు జైలుకు పంపిస్తారంటే ఇది సహించేది లేదని చెప్పి మనం చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక స్టేట్స్మెన్గా, ఒక పెద్ద మనిషిగా ఉండాలి. చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు భయపడరు, బెదరని చెప్పి మనం చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా భారత సైన్యంలో పనిచేసిన వాడిని నేను. మీరేదో అడ్డగోలుగా మాట్లాడితే, ఏదో బెదిరిస్తే, ఏదో భయపడితే మేము వెనక్కి పోతాం అనుకోకూడదు. మేము చెప్పిన మాటలకి మీడియా మిత్రులు కూడా మనం చేస్తున్నాను. దయచేసి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారని అట్లాగా మేం చెప్పే మాటలకి ఆయన సమాధానం చెప్పాలి. 152 నుంచి 148 తగ్గిస్తే తెలంగాణకి ప్రయోజనమా నష్టమా? మహారాష్ట్రలో 1 ఎకరా మునగకుండా ప్రాజెక్టులు కడితే మహారాష్ట్రతో సాధించింది ఏంది? ఇప్పటి నుంచి మనం కాదు, మన కొడుకులు, మనవాళ్ళు, వాళ్ళ కొడుకులు మనం ఉండే వరకు కూడా ఈ నీళ్లు మనం ఎక్కువ విద్యుత్ భారంతో, ఎక్కువ ఖర్చుతో కట్టుకున్నప్పుడు ఇది మనకేమైనా మేలు జరుగుతుందా అనే ప్రశ్న కూడా జవాబు లేదు. అదేవిధంగా ఈ 1,00,00,000 ఎకరాల విషయంలో పదే ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. ఈ 40 లక్షల ఎకరాల విషయంలో ఇది అసత్యాలు, అబద్ధాలు, ఇది అవాస్తవాలు. దయచేసి మీడియా మిత్రులు వాళ్ళని ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను మళ్ళీ లెక్కలు చెప్తున్నా. వాళ్ళు లిఫ్ట్ చేసే నీళ్లతో మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు గతంలో ఈ ప్రాజెక్టు వద్దన్నాడు. అప్పుడు 152 మీటర్లో తెలంగాణకి ప్రయోజనం జరిగేది, మహారాష్ట్రలో కొంత ముంపు జరిగేది. దాని మీద దీక్ష చేస్తే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిండు. మరి మీరు ప్రధానమంత్రి ద్వారా కానీ ఈ దేశంలో ఒక సిస్టమ్ ఉన్నది, దాని ద్వారా ఒప్పించే బదులు మీరు సరెండర్ అయిపోయి మరి మా మీద అడగులు మాట్లాడడం ఇది తగదని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ నియంత్రిత ధోరణి, ఈ ఏకపక్ష ధోరణి, ప్రతిపక్షాలు అణిచేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మరి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మనం చేస్తున్నాను. నిజంగా ఒకే ఒక లోకసభ సభ్యుడున్న టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెచ్చే అవకాశం ఉండేనా? లోక్సభలో బిల్లు పాస్ అయ్యేదా? కేవలం మా ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ యాదవ్ గారు, మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మా పార్టీ మీద ఒత్తిడి పెట్టి లోక్సభని స్టాల్ చేసి మరి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీని ఒప్పించి వారు ఎంత నష్టపోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సోనియా గాంధీ గారి దృఢ సంకల్పం వలనే ఈరోజు తెలంగాణ వచ్చిన విషయాన్ని మనం చేస్తాం. కేవలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి పట్టుదల వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం వల్ల సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తాం. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, 152 మీటర్లు ఎత్తు ప్రాజెక్ట్ కట్టడానికి ఏమైనా ఒప్పందం ఉందంట. ఆ ఒప్పందం ఉంటే కాగితం తీసుకుని ఇప్పుడే ఆయన మాట్లాడే విషయం సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసే విధంగా ఉంది. ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇది 152 మీటర్స్. మీరు సైన్ చేస్తే 152 మీద సైన్ చేయాలి. మీరు తగ్గించుకొని సైన్ చేస్తే అదేం గొప్పతనం అండి? అదేంటి ఫుల్ పేజ్ యాడ్స్ 100 కోట్లు పెట్టి మరి రైతులు చచ్చిపోతే పైసలు ఇవ్వడానికి దిక్కు లేదు, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ దిక్కు లేదు, ఆరోగ్యశ్రీ దిక్కు లేదు, కానీ 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అది గొప్పతనం అనుకుంటే ఎట్లాంటిది? నేను దయచేసి మీ ద్వారా మీడియా పెద్దలకు కూడా మనం చేస్తాను, ఇది మనం తెలంగాణ చరిత్రలో ఒక చాలా కీలక దిశలో వీఆర్ పాసింగ్ త్రూ ఉన్నాం. మీరు వారు చెప్పేది, మేం చెప్పేది అనలైజ్ చేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు పదే ఈ విషయంలో వారు కానీ వారి ప్రభుత్వ పెద్దలు కానీ ఈ విషయంలో అవాస్తవాలు, అసత్యాలు తెలియజేస్తాం మనం చేస్తాను. మరి అదేవిధంగా కరప్షన్ గురించి మాట్లాడతారు, అవినీతి గురించి మాట్లాడతారు. ఈరోజు తెలంగాణలో మీరు ఏ కాంట్రాక్టర్తో పోయి మాట్లాడండి, ఏ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడండి,
ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్తారు వాళ్ళు. నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చిన నా ప్రజెంటేషన్లో, నేను అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 7 ప్యాకేజీలు సింగిల్ టెండర్ బేసిస్ మీద ఇవ్వాల్సిన ఆవశ్యకత మీకు ఎందుకు వచ్చింది? సుమారు 7,000 కోట్ల వరకు. అదేవిధంగా ఈ ప్రాణాయిత చేవల్ల కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఎల్లంపల్లి దిగువన అంచనాలని 26,000 కోట్ల నుంచి 72,000 కోట్లకు పెంచిండ్రు. 26,000 కోట్ల నుంచి 72,000 కోట్లకు పెంచిండ్రు. దాంట్లో 7,000 కోట్ల వరకు ఇప్పుడు నామినేషన్ ఇచ్చేసిండ్రు. 7,000 కోట్లలో ఒక స్విస్ ఛాలెంజ్ అని ఒక విడ్డూరమైన ఒక ప్రొసీజర్లో ఇవ్వదలుచుకున్నారు. అదేవిధంగా మీరు ఇంత భారీ ఎత్తున అమౌంట్, ఇది ప్రజల డబ్బు, ఇది ఎవరిదో వ్యక్తిగతం కాదు, ఇది కేసీఆర్ గారిదో ఆయన కుటుంబంతో కాదు. ఇంత భారీ ఎత్తున ఖర్చు పెడుతుంటే మరి ఎందుకు గ్లోబల్ టెండర్స్కి పోలేదో నేను అడుగుతున్నాం. మళ్ళీ ఎందుకు గ్లోబల్ టెండర్స్కి పోలేదో చెప్పాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి సమాధానం లేదు. ఇటువంటి విషయాలు, చాలా విషయాలు మేము మరి ఉదాహరణతో సహా మళ్ళీసారి మాట్లాడతాం. ఈరోజు కేవలం 2-3 విషయాలనే హైలైట్ చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు బెదిరింపు మాటలు మాట్లాడిండు, అది తగదు అని చెప్పి మనం చేస్తున్నాం. ఎవడు ఇక్కడ భయపడేవాడు లేడని చెప్పి మనం చేస్తున్నాం. సవాల్ విషయంలో ఏమంటారు సార్? ఏది